హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఈ నెల 31న కేటీఆర్ కమలాపూర్లో పలు అభివృద్ధి పనుల్లో కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ మేరకు హెలిప్యాడ్ పనులను, ఎంజేపీ గర్ల్స్ హైస్కూల్లో పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీల ప్రకారం సీఎం కేసీఆర్ ఎంజేపీ స్కూల్, కుల సంఘాల భవనాలకు సుమారు 49 కోట్లు కేటాయించారు. పనులు పూర్తవడంతో వాటిని ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్ కమలాపూర్ వెళ్తున్నారు. దీంతో కేటీఆర్ టూర్ ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ తరంగిణి. ఈ నెల 31న ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అయితే హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి కూడా ఏదైతే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే దగ్గరుండి అయితే ఈ యొక్క ఏర్పాట్లు అయితే పరిశీలిస్తున్నారు. మొత్తంగా హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఏదైతే ఇటు ఈ నెల 31 ఐటీ పురపాలక శాఖ మంత్రి అయితే కేటీఆర్ రానున్నారు. ఈ కేటీఆర్ రానున్న సందర్భంగా కూడా ఇటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇటు కేటీఆర్ కు సంబంధించి కూడా ఏదైతే నేరుగా హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇటు హన్మకొండ జిల్లా కమలాపూర్ కు రానున్న నేపథ్యంలో కూడా ఇటు కేటీఆర్ హెలికాప్టర్ కు సంబంధించి కూడా ఇటు ల్యాండ్ కానున్న నేపథ్యంలో ఇటు మొత్తంగా కూడా భారీ అయితే ఇటు ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. హెలిప్యాడ్ సంబంధించిన పనులు కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అయితే పరిశీలిస్తున్నారు. మొత్తంగా కూడా ఏజీపీ ఏదైతే గర్ల్స్ హై స్కూల్ పర్యటనకు సంబంధించి కూడా ఇటు ఏర్పాట్లు కావచ్చు, ఇటు గర్ల్స్ హై స్కూల్ సంబంధించి కూడా ఇటు హెలిప్యాడ్ సంబంధించి కూడా మంత్రి అయితే దగ్గర నుండి అయితే పనులు అయితే పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు గతంలో జరిగిన ఎలక్షన్లకు సంబంధించి కూడా ఇటు ఇచ్చిన హామీల ప్రకారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారుగా దాదాపుగా ఇటు హనుమకొండ జిల్లా కమలాపూర్ లో హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపుగా 49 కోట్లతో నిర్మించిన ఏజీపీ గర్ల్స్ స్కూల్స్ కు సంబంధించి కావచ్చు, ఇటు కుల సంఘాల భవనాలకు సంబంధించి, ఇటు ఎస్సీ కమ్యూనిటీ హాల్కు సంబంధించి కూడా ఇటు ఇదే మంత్రి కేటీఆర్ అయితే శంకుస్థాపన అయితే చేయనున్నారు. ముఖ్యంగా ఇటు మంత్రి కేటీఆర్ చేతుల మీద కూడా ఈ నెల 31న ఇవన్నీ ప్రారంభోత్సవాలు కూడా జరగనున్నాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కేటీఆర్ ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయిన నేపథ్యంలో ఇటు మరోసారి ఈ నెల 31న కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో అయితే భారీ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అయితే మొత్తంగా కూడా ఇటు ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఇటు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇటు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో మాత్రం భారీ అయితే ఇటు పనులు అయితే కొనసాగుతున్నాయి. మొత్తంగా కూడా ఈ భవనాలకు సంబంధించి కూడా ఈ నెల 31న కేటీఆర్ చేతుల మీదుగా అయితే ప్రారంభోత్సవం కడుతున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి కూడా ఇటు భవనాలను అయితే కేటీఆర్ ప్రారంభించనున్నారు. తరంగిణి. థ్యాంక్ యూ హరికృష్ణ. 11 గంటలకు ఇక్కడ కరీంనగర్ నుంచి కమలాపూర్ రావడం జరుగుతుంది. 11 నుంచి ఊరేగింపు తోటి హాస్టల్స్ కాడికి వచ్చి అక్కడ హాస్టల్స్ లో 4 బిల్డింగ్లు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. స్కూలు సుమారు 49 కోట్లతోటి అన్ని కూడా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు రేపు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఆ రోజు ఎలక్షన్ల తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసిన ప్రామిసే కాకుండా ప్రజల కోరికపై ప్రజలైతే కోరుకుంటున్నారో కమలాపూర్ మండలాన్ని ఒక అందంగా తీర్చిదిద్దిందంటే కేసీఆర్ గారు. మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ముందు
కమలాపూర్ ఎట్లుండే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కమలాపూర్ మండలం ఎట్లుండే కూడా ప్రజలు రివ్యూ చేసుకోవాలనేది నా విజ్ఞప్తి.